బహుజన న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బూక్య మురళీనాయక్ ప్రారంభించారు. అనంతరం గూడూరు మండలానికి సంబంధించిన 146 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం నిరుపేదలకు ఒక వరమన్నారు. ఏ ప్రభుత్వాలున్నా ఏ సన్నబియ్యం పథకాన్ని రద్దు చేయలేరు. ఇక నియోజకవర్గంలో గూడూరు మండలంలో 30,865 మంది ప్రజలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లుగా తెలిపారు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. పేదలు దొడ్డు బియ్యం తినలేరు. పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజు పండగ జరగాలన్న ఆలోచనతో పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినాన కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ప్రతి పేదోడి కడుపు మంచి బియ్యం, సన్న బియ్యం తోటి 3 పూటలు భోజనం చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడికి 6 కేజీల బియ్యాన్ని, సన్న బియ్యాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి మన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక మంచి దినం, పర్వదినం, ఉగాది, అదేవిధంగా మనకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూర్ నగర్ గడ్డ మీద ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మాత్యులు వారందరిద్దరికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన మహబూబాబాద్ నియోజకవర్గం గారు, అదేవిధంగా ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా నెక్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ మన నరేష్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేడం కృష్ణవేణి గారు, అదేవిధంగా తోటి మిత్రులు, కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు చాలా పండగ వాతావరణం మన మొత్తం మహబూబాబాద్ జిల్లాలో ఏర్పడతాం. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ప్రతి పంపిణీ వ్యవస్థ, రేషన్ షాపులలో ప్రతి పేదోడికి 6 కిలోల బియ్యం మనం ఇవ్వాలి, పేదోడి కడుపు నింపాలని ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం చూసాం గతంలో 1957వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ తెల్లదొరలు మన దేశ సంపదనంతా కొల్లగొట్టి ఉన్న సంపదంతా లండన్ కి తీసుకెళ్లిన తరుణంలో మన పేదవాడు అతి పేదగా మిగిలిపోతున్నాడు, పేదోడి కడుపు నిండాలని చెప్పేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1957వ సంవత్సరంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నిరుపేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ అనే కార్యక్రమం, రేషన్ షాప్ డీలర్ల వ్యవస్థను తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత మన అమ్మ ఇందిరమ్మ గతంలో
రోటీ కపడా ఔర్ మకాన్ అని చెప్పేసి ప్రతి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టాలి, ఉండడానికి ఇల్లు పెట్టాలి, దున్నుకోవడానికి పొలం ఉండాలని చెప్పేసి ఆ రోజు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు 25 లక్షల ఎకరాలు అప్పుడు సీలింగ్ యాక్ట్ లో పేదలకు ఎస్టీలకు ఎస్సీలకు 3 నుంచి 5 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 1982వ సంవత్సరంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ప్రతి పేదోడికి అప్పుడు కిలో బియ్యం ₹90 ఇవ్వాలని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైన మార్గాన్ని తీసుకొచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు మన ప్రభుత్వం పోయింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఎన్టీ రామారావు గారు మన అన్న ₹2 కేజీ బియ్యం వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల కడుపు నింపడానికి ప్రయత్నించారు. అదే విధంగా కాలక్రమేణా తర్వాత పేదోడికి నిజంగా లబ్ధి జరగట్లేదని చెప్పేసి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది మన ప్రియతమ నాయకురాలు, తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చినటువంటి ఉన్నతమురాలు సోనియా గాంధీ గారు.